హాయ్ వెల్కమ్. సక్సెస్ ద స్కూల్ అని హైదరాబాద్లో ఉన్నటువంటి సయీదాబాద్ ఏరియా, హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న సయీదాబాద్ ఏరియాలో సక్సెస్ ద స్కూల్ అనేటువంటి ఒక స్కూల్కి సంబంధించిన కాంట్రవర్సీ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే అక్కడ ఇస్లామిక్ సంబంధించిన కల్మా రాయమని ఒక టీచరు హోంవర్క్ ఇచ్చిందంట పిల్లోనికి. ఇప్పుడు ఇక్కడ 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి హిందుత్వ సంఘాలు చేస్తున్న ఆరోపణ ప్లస్ పేరెంట్ ఈజ్ హిందూ కాబట్టి గొడవ అయింది. ఓకే, పేరెంట్స్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఒక స్కూల్లో, ఒక పబ్లిక్ స్కూల్లో, ఒక రికగ్నైజ్డ్ గవర్నమెంట్ స్కూల్లో ఇస్లాంకి సంబంధించిన కల్మాని మీరు ఎలా నేర్పిస్తారు, ఎలా హోంవర్క్ ఇస్తారు, అది కూడా బైహార్ట్ చేసుకుంటామన్నారు కల్మాని. వాళ్ళకేం పని, హిందువులకి ఏం పని వాళ్ళు కల్మా నేర్చుకోవడానికి, బైహార్ట్ చేయడానికి అనేది ఒక క్వశ్చన్. అది వ్యాలిడ్ క్వశ్చన్. హిందుత్వ సంఘాల నుంచి అది వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే అక్కడ హిందువులు, క్రిస్టియన్స్, ఇస్లాము ఈ చాలా రిలీజియన్స్ ఉన్నప్పుడు ఒక రిలీజియన్కి సంబంధించిన కల్మాని మీరు బైహార్ట్ చేసుకుంటామంటే తప్పు 100%. ఇది కల్మా అంటే ఏంటి? దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది ఇస్లాంకి సంబంధించిన, ఓన్లీ అల్లానే దేవుడు, వేరే దేవుడు లేడు అని ఉంటుంది ఒక లైన్ కల్మాలో. సో మరి వాళ్ళు సో అది చెప్పడం 100% తప్పు. 100% దేర్ ఇస్ నో డౌట్ దట్ ది టీచర్ డిడ్ మిస్టేక్ దేర్. బట్ అయితే స్కూల్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఒక డిఫెన్స్ ఏంటంటే, ప్రస్తుతానికి ఈ స్కూల్ మేనేజ్మెంట్ చేస్తున్న డిఫెన్స్ ఏంటంటే, అక్కడ ఆ స్కూల్లో సెకండ్ క్లాస్ స్కూల్లో మొత్తం 22 మంది 25 మంది పిల్లలు ఉంటే మొత్తం కూడా ముస్లిం పిల్లలు, ఒక హిందూ పిల్లోడు ఉన్నాడు. సో వాళ్ళ పేరెంట్స్ ఎక్కువగా మొత్తం ఈ ముస్లిం పేరెంట్సే ఉన్నారు కాబట్టి ఆ టీచర్కి చెప్పారు కల్మా నేర్పించండి పిల్లలకి అని టీచర్కి చెప్పారు. ఆమె హోంవర్క్ కల్మా నేర్చుకుని రండి అని చెప్పేసి ఆ పిల్లలకి నేర్పించి దాని హోంవర్క్ ఇచ్చేటప్పుడు అందరితో పాటు ఇతని పుస్తకంలో కూడా బై మిస్టేక్ రాసింది అని స్కూల్ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి ఆరోపణ. సో అలా బై మిస్టేక్ వెళ్ళింది. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఒక హిందూ పిల్లోడి మీద కల్మా నేర్చుకురామని ఫస్ట్ టైం జరిగింది. ఆ టీచర్ని తీసేసాము, పొరపాటు జరిగింది, తీసేసాము అన్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫాదర్ మంచోడు, ఆ పిల్లోడు ఫాదర్ చాలా మంచోడట. అతను వెళ్ళి ఎందుకులేండి టీచర్ని తీసేయటం ఎందుకు, మీరు ఆమెకి జాబ్ ఇచ్చేయండి అని చెప్పి అతను ఒక లెటర్ రాసి ఇచ్చాడు. ఒక టీచర్ పట్టుకొట్టడం ఎందుకు, పొరపాటు జరిగిందని. టీచరు స్టూడెంట్ యొక్క పేరెంట్ లెటర్ రాశారు. అయినా సరే వాళ్ళు టీచర్ని తీసేశారు మేనేజ్మెంట్ వాళ్ళు. ఇక్కడ బయట హిందూ సంఘాలు గొడవ చేస్తున్నారు. ఓకే, ఫాదర్ ఈజ్ గుడ్. సో అఫ్కోర్స్ మదర్ గొడవ చేసింది, అక్కడ సోషల్ మీడియాలో దొరుకుతుంది మదరు. సో ఫాదర్ ఈజ్ ఎ గుడ్ పర్సన్, వెళ్ళేది పొరపాటు జరిగింది కదా అని చెప్పి టీచర్ని తీసేదాన్ని ఇచ్చాడు, అయిపోయింది. సో ఇక్కడ చర్చ జరుగుతుంది. ఇక్కడ స్కూల్లో కల్మా ఇవ్వటం అనేది 100% తప్పు. దాంట్లో అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ఏ మిస్టేక్. దెర్ ఇస్ నో అన్డిబేటబుల్ ఇష్యూ. ఇది రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ స్కూల్లో చేయకూడదు. మా అంబేద్కర్ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం కూడా ఇదే. రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి స్కూల్స్లో చేయకూడదు. ఎందుకంటే స్కూల్స్ అనేవి చాలా సెక్యులర్గా ఉండాలి. హాస్పిటల్లో స్కూల్ అనేవి చాలా సెక్యులర్గా ఉండాలి. దాంట్లో మతాలకు అతీతంగా ఆలోచించాలి. మతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలి విద్యా సంస్థల్లో ప్లస్ హాస్పిటల్స్లో. ఎందుకంటే ఏమాత్రం రిలీజియస్ ఫీలింగ్ వచ్చినా సరే పిల్లల యొక్క కెరీర్ పోతుంది, హాస్పిటల్లో వస్తే ప్రాణాలు పోతాయి. ఈ మతపోడు కాదని చెప్పి డాక్టర్ కనిపిస్తే ప్రాణాలు పోతాయి. ఓకే, సో కాబట్టి మా హాస్పిటల్లో స్కూల్ అనేది చాలా నాన్ రిలీజియస్గా సెక్యులర్గా ఉండాలి. అందుకని సెక్యులరిజం అనేది చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో. అందుకేనండి వీళ్ళు కొట్టుకుంటారని, వీళ్ళ మతాల పేరు మీద కొట్టుకుంటారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సెక్యులర్ రాజ్యాంగం రాశాడు. చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. మత గొడవలు లెగుస్తాయి అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ నరికేశాడు ఆయన. అంబేద్కర్ గారు ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడంటే అక్కడ సెక్యులర్ అన్ని ఫండమెంటల్ రైట్స్లో రాశాడు ఆయన. ఆర్టికల్ 14 అందరూ సమానమే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ అని రాసేవాడు. 15 క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ అని రాశాడు. 16 క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ అని రాశాడు. ఎక్కడ పడితే అక్కడ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ ఎవ్రీబడి సేమ్ అని అంబేద్కర్ గారు రాసింది అని కొట్టుకు చేస్తారు ఆయన. ఇలా కొట్టుకుంటారని చెప్పాడు ఆయన. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశాడు. ఆయన రాజ్యాంగాన్ని పడేసి ఇది మతాల మధ్య గొడవలు వస్తున్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కండెమ్ ద టీచర్ హూ హెస్ గివెన్ దట్ కల్మా టు బై హార్ట్ టు ఫ్రమ్ ఏ హిందూ స్టూడెంట్. ఓకే, హిందూ స్టూడెంట్కి ఏం పని, ఇస్లాంకి సంబంధించి నేర్చుకోవాల్సిందే.
అది ఒకటి. సరే వాళ్ళు ఫాదరే పొరపాటు జరిగిందన్నప్పుడు బయట హిందూ సంఘాలు గొడవ చేయడం అది కూడా తప్పు కదా. ఫాదరే ఒప్పుకున్నాడు కదా, ఆయన లెటర్ రాసాడు, అయిపోయింది అన్నాడు. పేరెంట్ వాళ్ళు సరే తప్పు ఉన్నప్పటికీ కూడా పేరెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు టీచర్ని టర్మినేట్ చేసామని చెప్పి లెటర్ చూపిస్తున్నప్పుడు యూ షుడ్ బీ కామ్, షుడ్ లివ్ ఇట్. బికాజ్ మా రిలీజియస్ గొడవలు లేకుండా అందరూ ఎవరి పనులు చేసుకోవాలి అనేది ఒక ఫ్రమ్ మై ఒపీనియన్ ఆఫ్ దట్. ఓకే, అయితే ఇక్కడ పుస్తకాల్లో వేదిక్ పీరియడ్ అని ఒక చాప్టర్ కూడా ఉండేది. 5th క్లాస్ 6th క్లాస్ వేదిక్ పీరియడ్ అని చాప్టర్ ఉండేది. అయితే వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ స్టడీయింగ్ ద హిస్టరీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్టడీయింగ్ ది రిలీజియస్ టెక్స్ట్. లైక్ వేదిక్ పీరియడ్లో జరిగినటువంటి చరిత్ర, అక్కడ వేదిక్ పీరియడ్లో ఏం జరిగింది, రామాయణ మహాభారతాలు ఎపిక్స్లో ఏమున్నాయి, భక్తి మూమెంట్ అప్పుడు ఏం జరిగింది, హనుమాన్ రామ లాంగ్వేజ్ లెసన్స్లు అంటే సంస్కృతం అట్లాంట్లో రాముడి గురించి, హనుమాన్ గురించి, తెలుగు పోయిటరీలో ఇవన్నీ శ్రీకృష్ణుడి గురించి ఇవన్నీ ఉంటాయన్నమాట, పోయిటరీ రాస్తారు. సో కాబట్టి తులసీదాసు, త్యాగరాజు, అన్నమాచార్య, కబీరు, సూరదాసు ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే రకరకాల పోయిటరీ రాశారు. పోయిటరీ రాసి వాళ్ళలో హిందూ దేవుళ్ళ గురించి కూడా రాశారు. కాబట్టి మళ్ళీ దివాళీ, ఈదు, క్రిస్మస్, గురునానక్ గురించి టెక్స్ట్ బుక్లో రాస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ కిందకి తీసుకోవాలి, కల్చరల్ ఎడ్యుకేషను, ఎకానమిక్ కిందకి తీసుకోవాలి. వీటిని అవి చదువుతాం తప్పు కాదు. వేదిక్ పీరియడ్లో ఏం జరిగింది, ప్లస్ కబీర్ ఏం రాశాడు, ఆయన రాసినటువంటి కథలు ఏంటి, లిటరేచర్ పర్ఫార్మెన్స్లో తప్పు కాదు. బట్ ఇక్కడ తప్పు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కల్మా చదవమంటే 100% తప్పు. ఏంటంటే ఆ కల్మా అనేది ఒక ఇస్లామిక్ దాంట్లో అల్లా తప్ప వేరే దేవుడు అది కల్మా. లైక్ గాయత్రి మంత్రం నేర్చుకుంటారండి, తప్పు అది 100%. హనుమాన్ చాలీసా నేర్చుకుంటారండి, తప్పు అది. పూజ పర్ఫామ్ చేసుకుంటారండి, తప్పు అది. బైబిల్ వాక్యాలు నేర్చుకుంటారండి, తప్పు అది. ఖురాన్ నేర్చుకుంటారండి, తప్పు అది. ఓకే, డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ కల్మా, ఇది కల్మా అనేది డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ అన్న. క్రిస్టియన్ ప్రేయర్స్ మీరు కంపల్సరీగా చదువుకొని రావాలి అంటే ఇవన్నీ కూడా తప్పు. అయితే ఈ హిస్టారిక్ దాంట్లో కూడా వివక్ష చూపకూడదు 100%. అందుకే నేను అది ప్రతిసారి చెప్తాను, ఎందుకంటే వీ అడ్మైర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఆయన 4 విజన్ చేశాడు. వీళ్ళందరూ మత గొడవలతో కొట్టుకు చేస్తారు వీళ్ళందరూ అని చెప్పేసి ఆయన చాలా సెక్యులర్గా రాజ్యాంగం రాశాడు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళేమో హిందూ మతాన్ని, వీళ్ళేమో ఇస్లామిక్ మతాన్ని, వీళ్ళిద్దరూ కొట్టుకోవడం వల్ల మధ్యలో ఈ పేదలు, బలహీన వర్గాలు వాటి సతమవుతుంటారు. వాళ్ళకి మతం మీద కొట్లాడుకునేంత టైం ఉండదు. పేదోడికి మతం మీద కొట్లాడే టైం ఉండదు. జీవనాధారంతో పోరాడుతూ ఉంటాడు. హీ విల్ బీ ఫైటింగ్ ఫర్ హిజ్ లైఫ్. వేర్ ఈజ్ టైమ్ ఫర్ హిమ్ టు ఫైట్ ఫర్ రిలీజియన్. పేదవాడికి ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. ఆర్టికల్ 28 స్టేట్ ఫండెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడా కూడా మీరు మత ప్రస్తావన తీసుకురాకూడదు అని ఉంటుంది. కాబట్టి హిందూ ప్రేయర్స్ అనేవి స్కూల్స్లో సరస్వతి వందన చేయించకూడదు, గాయత్రి మంత్ర చేయకూడదు, ఓం లాంటివి చేయకూడదు, భగవద్గీత రెసిటేషన్ లాంటివి కూడా స్కూల్స్లో చేయకూడదు, ఇలాంటి కల్మా కూడా చేయకూడదు. కాబట్టి ది ప్రిన్సిపల్ షుడ్ బి కన్సిస్టెంట్, సింపుల్, కన్సిస్టెంట్. You can teach about Islam, you can teach about Hinduism, you can teach about Christianity, you can teach about Sikh, Buddhism, Jainism, their history, literature, social studies in social aspect. అది చేయొచ్చు తప్ప రిలీజన్లో ఉన్నటువంటి ఆ యొక్క వేదాలని, మంత్రాలని, బైబిల్ వాక్యాలని, ఖురాన్కి సంబంధించిన వాక్యాలని పిల్లలకు చెప్పడం 100% తప్పు, తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇంకొకసారి చెప్తున్నాను, ఫాదర్ క్షమించేసినప్పుడు హిందూ సంఘాలు బయట గొడవ చేయడం కరెక్ట్ కాదు. దాన్ని వదిలేయలేక లేదు గొడవలు వేసాయంటే చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. కాబట్టి హిందూ సంఘాలు ఇంతవరకు వదిలేస్తే బెటర్ అని నా ఉద్దేశం. అయితే గవర్నమెంట్కి ఇదిగో మా అంబేద్కర్ జనతా పార్టీ తరపున ఒక సూచన చేస్తాను గవర్నమెంట్కి. ఈ గవర్నమెంట్ కూడా ఏంటంటే చాలా తెలివిగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని చాప్టర్స్ని ఎత్తేసారు, కొన్ని చాప్టర్స్ని డౌన్ చేశారు. మీరు అలా డౌన్ చేయకూడదు, హిస్టరీని ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పాలి. ఇప్పుడు మొఘల్ చక్రవర్తిని, మొఘల్ ఎంపైర్కి సంబంధించి ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించిన చాప్టర్లు తగ్గించారు. ఏమన్నా ఎందుకు తగ్గించారండి నేను సిబిఎస్ఈ అని అడిగితే సిబిఎస్ఈ అనేది పిల్లలకి ఓవర్ బర్డెన్ అయిపోయింది. సో కాబట్టి వాళ్ళని మేము అంతే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు, పిల్లలు ఎన్ని చదువుకోవటం వల్ల టైం సరిపడలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఉంటారు, మరి వాళ్ళయే బర్డెనే అనియా, మరి మిగతా ఎందుకు బర్డెన్ కాలేదు మరి అనేది ఇప్పుడు జనరల్ క్వశ్చన్ వచ్చింది కదా, అపోజిషన్. అందుకని ఇదంతా కూడా హిస్టరీగా చెప్పాలి. ఓవర్ బర్డెన్ అవుతుంది అన్నప్పుడు సింప్లిఫై చేసి చెప్పాలి. ఒక 2 పేజీలు ఉన్నటువంటి చాప్టర్ని 1 పేజీలో సమ్మరైజ్ చేసి చెప్పాలి, బర్డెన్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు. అంతే తప్ప చాప్టర్లు ఎత్తేస్తే కావాలని చేశారనిపించేది. కాబట్టి ఐఎమ్ ప్రపోజింగ్ ఫ్రమ్ మై అంబేద్కర్ జనతా పార్టీ సైడ్ నుంచి
కేంద్ర ప్రభుత్వానికి ప్లస్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రపోజ్ హిస్టరీని యాజ్ ఇట్ ఈజ్గా మీరు చెప్పండి. యాన్షియంట్లో ఏం జరిగింది, వేదిక్ పీరియడ్ అని చెప్పి యాన్షియంట్ హిస్టరీని ఇప్పుడు వేదిక్ పీరియడ్ అని చెప్పి మార్చారు వీళ్ళు. సో యాన్షియంట్ హిస్టరీ అనే పెట్టాలి. వేదిక్ పీరియడ్ అంటే మళ్ళీ వేదాలు చెప్తున్నారేమని అనుకుంటారు. యాక్చువల్ వేదాల గురించి చెప్పరు, బట్ పీరియడ్లో ఏం జరిగిందో చెప్తున్నారు. బట్ వై డిడ్ యూ చేంజ్ ది యాన్షియంట్ హిస్టరీ, యాన్షియంట్ ఇండియా టు ది వేదిక్ హిస్టరీ పీరియడ్? ఆ నేమ్ మార్చారు కదా, దట్స్ వాట్. బుద్ధిస్ట్ పీరియడ్ గురించి చెప్పాలి కదా, జైన్ పీరియడ్ గురించి చెప్పాలి కదా, సంగం ఏజ్ గురించి చెప్పాలి కదా, మౌర్యుడు గుప్తా ఎంపైర్ గురించి చెప్పాలి, ఢిల్లీ సుల్తానైట్స్ గురించి కూడా చెప్పాలి, అది ఎత్తేసారు. మొఘల్ ఎంపైర్ గురించి కూడా చెప్పాలి, అది ఎత్తేసారు. లేదా జరగలేదా భారతదేశంలో మొఘల్ ఎంపైర్, ఢిల్లీ సుల్తానైట్ జరగలేదు, జరిగింది. విజయనగర ఎంపైర్ గురించి చెప్తున్నారు. ఎనివే విజయనగర ఎంపైరు, మరాఠా కాన్ఫిడెన్సీ, సిక్ హిస్టరీ గురించి, బ్రిటిష్ కొలనల్ పీరియడ్ నుంచి ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్, కాన్స్టిట్యూషనల్ మేకింగ్ అండ్ మోడర్న్ ఇండియా గురించి కూడా చెప్పాలి. వీటితో ఇంకొకటి చెప్పాలి, దళిత హిస్టరీ చెప్పాలి. మీరు 100% దళిత హిస్టరీ చెప్పాలి. దళితులు ఎలా మోసగించబడ్డారు, వేదిక పీరియడ్ నుంచి ఇక్కడ వరకు కులాల పేరుతోటి ఎలాగ దళితుల్ని అణగారిన వర్గాన్ని తొక్కిపడేశారనేది ఇంతవరకు ఏ చాప్టర్లో పెట్టలేదు. మీరు పెట్టాలి కదా. ట్రైబల్స్ని, దళితుల్ని ఎలాగ హింసకు గురయ్యారు భారతదేశంలో కులాల పేరుతో అనేది మీరు చెప్పాలి కదా. భారతదేశంలో టెక్స్ట్ బుక్లో చెప్పాలి కదా. ఎవరు చెప్పరు, అసలు ఆ సిలబసే లేదు. ఎందుకంటే రాయరు అంతే వాళ్ళు. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, డెమోక్రసీ గురించి, ఈక్వాలిటీ గురించి, లిబర్టరీ గురించి, ఫ్రెటర్నిటీ గురించి, సైంటిఫిక్ టెంపర్ గురించి మీరు చాప్టర్లు పెంచాలి. అది పెంచరు, మళ్ళీ అది పెంచరు. పెంచమని మేము అడుగుతున్నాము. అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి మేము అడుగుతున్నాము. అంబేద్కర్ రోల్ అనేది రాజ్యాంగంలో ఆయన పాత్ర ఏంటి అనేది మీరు చెప్పండి. అంబేద్కర్ రోల్ అనేది రాజ్యాంగంలో పాత్ర ఏంటి? ఎవరు ఏదేదో చెప్తున్నారు, రకరకాల కొత్త థీరీలు పెట్టుకొస్తున్నారు. అతను ఎవరో బిఎన్ రావు గారు రాజ్యాంగం రాశాడని కొత్త థీరీ వస్తుంది. ఆ బిఎన్ రావు ఆయన గడ్డి కోసుకురమ్మంటే గడ్డి కోసుకొచ్చేవాడు. ఓకే, ఆ గడ్డి మీద రీసెర్చ్ చేసింది అంబేద్కర్. ఓకే, ఇప్పుడు ఎవరో గడ్డి కోసుకొచ్చేవాళ్ళు, గడ్డి మీద రీసెర్చ్ చేసేవాడు సైంటిస్టు. అలాగా బిఎన్ రావు గారు ఏంటంటే దేశంలో ఉన్నటువంటి రకరకాల రాజ్యాంగాలు మొత్తాన్ని కంపైల్ చేసి ఆయన ముందు పడేశాడు. అంతే. రీసెర్చర్కి, గడ్డి మీద రీసెర్చ్ చేసేవానికి గడ్డి కోసుకురావాలి అంటే ఒక అతను తీసుకెళ్ళి మొత్తం గడ్డి కోసుకొచ్చి ఆడ పడతాడు టేబుల్ మీద. దాన్ని రీసెర్చ్ చేసేది ల్యాబ్ కదా. సేమ్ లైక్ అంబేద్కర్ గారు, హీజ్ హెడ్ ఆఫ్ ది చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అతని రాజ్యాంగం రాస్తే కొత్త థీరీలు వస్తున్నాయి. ఇవన్నీ చెప్పకూడదు. అందుకే మీరు రాజ్యాంగంలో ది రోల్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని మీరు రాజ్యాంగంలో పెట్టాలి. ఏమంటారు, టెక్స్ట్ బుక్లో పెట్టాలి, నేర్పించండి. అంబేద్కర్ పాత్ర ఏంటి, ఆయన ఎంత కష్టపడ్డారు, ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 7-8 మంది ఉంటే మిగతా వాళ్ళు వేరు వేరు వర్కుల్లో ఉంటే తన ఓరబడ్డని ఎందుకు వేసుకున్నాడని అది కూడా చెప్పండి. ఇవన్నీ చెప్పాలి మీరు. ఇవన్నీ చెప్పట్లేదు. హిందూయిజము, ఇస్లాము, క్రిస్టియానిటీ, సిక్కిజము, బుద్ధిజము, జైనిజము, ట్రైబల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రెడిషన్స్, జొరాస్ట్రియన్, జుడాయిజం సంబంధించిన చరిత్ర చెప్పండి. కంపారిటివ్ స్టడీ చేయండి. ఈ రిలీజన్ ఏం చెప్తుంది, ఈ రిలీజన్ చెప్తుంది చెప్పండి. కంపారిటివ్ స్టడీ చేసి చెప్పండి. సో హిస్టోరియన్స్, ఎడ్యుకేషనలిస్టులు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్, చైల్డ్ సైకాలజిస్టులు వీళ్ళందరి ద్వారా కూడా తీసుకొని సిలబస్ని జాగ్రత్తగా ఫ్రేమ్ చేయాలి. మతపరంగా చేయకూడదు, జాగ్రత్తగా సిలబస్ ఫ్రేమ్ చేయాలి. కంపల్సరీ కొన్ని నాన్ రిలీజియస్ సెరమనీస్ చేయాలి. నాన్ రిలీజియస్ సెరమనీస్ కంపల్సరీ చేయాలి. ఇక్కడ నేషనల్ యాంథమ్ కానీ, క్రిటికల్ థింకింగ్, నేషనల్ యాంథమ్ కానీ, ప్రియాంబుల్ టు ది కాన్స్టిట్యూషన్ కానీ, నేషనల్ సాంగ్స్ కానీ, యూనివర్సల్కి సంబంధించినవి ఇవన్నీ కొన్నిటిని మ్యాండేటరీ చేసి నేర్పించాలి. ఇట్లాంటి కదా కల్మా ఇవ్వడం తప్పు. ఆ టీచర్ తప్పు చేసింది, 100% తప్పు చేసింది. బయట గొడవ చేయడం కూడా తప్పు అని చెప్తున్నాను నేను. ఓకే, సైన్స్, క్రిటికల్ థింకింగ్, సోషల్ లాజికల్ రీజనింగ్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేయాలి. సార్ అల్టిమేట్గా నేను చెప్పేందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం మీద పోతే అసలు ఈ గొడవలు రావని ఆయన రాజ్యాంగం రాశాడు. ఆయన రాజ్యాంగాన్ని తొంగలో దక్కేసి మీరు గొడవలు పడుతున్నారు ఒకరొకరు. నాకు అర్థమైంది. థ్యాంక్ యూ, నమస్కారం.